Dear friends, now we read the lesson, the Sermon at Benares. The sermon is nothing but a religious discourse which tells moral values. నైతికమైనటువంటి బోధను తెలియజేసే ప్రవచనాన్ని ద సర్మన్ అంటారన్నమాట. గౌతమ బుద్ధ began life as a prince named Siddhartha Gautama in northern India. At 12, he was sent away for schooling in the Hindu sacred scriptures, and 4 years later, he returned home to marry a princess. They had a son and lived for 10 years as befitted royalty. At about the age of 25, the prince, heretofore shielded from the sufferings of the world, while out hunting, chanced upon a sick man, then aged man, then a funeral procession, and finally a monk begging for alms. గౌతమ్ బుద్ధుడు ఒక మహా చక్రవర్తి వంశానికి చెందినటువంటి వ్యక్తి నార్థన్ ఇండియాలో. ఆయన జీవితం అంతా కూడా పూల పాన్పులాగా జరిగింది. 12 ఇయర్స్ వచ్చేసరికల్లా అతను గురువుల వద్దకు విద్య నేర్చుకోవడానికి వెళ్ళాడు. అటు నుండి వచ్చి ఒక వివాహం కూడా చేశారు. మరి చేసిన తర్వాత వారికి పిల్లలు కూడా కలిగారు. ఒక 10 సంవత్సరాలు ఆ చుట్టూ కూడా అస్సలు కష్టం అనేటువంటిది వాళ్ళ పొలిమేరల్లోని రానటువంటి వాతావరణంలో పెరిగాడు. కష్టం వారి కాంపౌండ్ వాళ్ళు కూడా తాకదు. అంటే దుఃఖం అంటే ఏమిటో పరిచయమే లేదు అతనికి. పుట్టినప్పటి నుంచి సుఖ సంతోషాలతోనే పెరిగాడు. ఆయన ఒకరోజు వేటకు వెళ్ళే సందర్భం వస్తే ఆ సందర్భంలో ఆయన ఎవరెవరిని చూశాడు? ఒక సిక్ మ్యాన్ని, ఒక వృద్ధుణ్ణి, ఒక ఫునరల్ ప్రొసెషన్ అంటే ఒక చావు యాత్రని, శవయాత్రని, అలాగే ఒక మాంక్ బెగ్గింగ్ ఫర్ ఆర్మ్స్, ALMS, ఆర్మ్స్ అంటే భిక్ష. ఒక సాధువు భిక్ష ఎత్తుకుంటుంటే వీళ్ళందరినీ ఆయన చూడడం జరిగింది. ఇంతకుముందు వరకు కూడా ఆయన చుట్టూ కూడా అన్ని అందాలే కనిపించాయి, అన్నీ భోగాలే కనిపించాయి. ఏనాడు కూడా ఏ కష్టాన్ని అతను చూడలేదు. ఎందుకో వీటిని చూడగానే ది సైట్స్ సో మూవ్డ్ హిమ్ దట్ హీ ఎట్ వన్స్ went out into the world to seek enlightenment to concern the sorrows he had witnessed అంటే సాక్ష్యం చూసిన తర్వాత వీటన్నిటిని చూసిన తర్వాత ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానోదయం పొందడం కోసం ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకు దుఃఖంలోకి మునిగిపోయాడు. అంటే మనిషి జీవితం ఇన్ని రకాలుగా బాధలతో ముడిపడి ఉందా అనేటువంటి ఒక సారోఫుల్ థాట్లోకి, ఓ ట్రాన్స్లోకి అయినా వెళ్ళిపోవడం జరుగుతుంది. హీ వ్యాండర్డ్ ఫర్ 7 years. వ్యాండర్డ్ అంటే అలా గాలి తిరుగుతూనే ఉన్నాడు. 7 years దాకా తిరిగాడు. అండ్ ఫైనల్లీ ఎంత పెద్ద చక్రవర్తి కూడా రోడ్ల మీద అని కాదు, ఆయన అలాగా తనకు అసలు ఏమిటి జీవితము, దీని సారాంశం ఏమిటి అని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో అలాగా నిరంతరంగా తిరుగుతూనే ఉన్నాడు 7 years. ఫైనల్లీ సాట్ డౌన్ అండర్ ఏ పీపల్ ట్రీ. ఆఖరికి చివరిలో ఒక పీపల్ ట్రీ దగ్గర అలా కూర్చోవడం జరిగింది. వేర్ హీ వోడ్ టు స్టే అంటిల్ ఎన్లైటన్మెంట్ కేమ్. అలా కూర్చొని జ్ఞానం చేస్తుంటే ఒక జ్ఞానోదయం కలిగింది. ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానోదయం. ఎన్లైటన్డ్ ఆఫ్టర్ 7 days హీ రీనేమ్డ్ ది ట్రీ బోధి ట్రీ. ఆ పీపల్ ట్రీకి ఆ కింద ఆయనకి జ్ఞానోదయం కలిగింది. ఆ జ్ఞానోదయం కలిగింది కాబట్టి ఆ చెట్టుకి బోధి వృక్షం అని పేరు పెట్టడం జరిగింది. He began to teach and share his new understandings. At that point, he became known as the Buddha. Buddha means the awakened or enlightened. Buddha అని ఆయనకి పేరు పెట్ట ఈ సిద్ధార్థుడల్లా బుద్ధ అయిపోయాడు. ది బుద్ధ ప్రీచ్డ్ హిజ్ ఫస్ట్ సర్మన్ అట్ ద సిటీ ఆఫ్ బెనారస్. అతని యొక్క
మొట్టమొదటి ప్రవచనము ఉపన్యాసం ఎక్కడిచ్చాడు? బెనారస్లో ఇచ్చాడు. మోస్ట్ హోలీ ఆఫ్ డిప్పింగ్ ప్లేసెస్ అంటే అక్కడ అందరూ మునుగుతారు. ఎక్కడ? గంగా నదిలో. On the river Ganges, the sermon has been preserved and he is given here. It reflects the Buddha's wisdom about one inscrutable kind of suffering. Inscrutable is nothing but అది అస్సలు అర్థం కానటువంటి అనిర్వచనీయమైనటువంటి బాధ ప్రతి ఒక్కడికి ఉంటుంది. అసలు అతనికి అంతుపట్టని బాధ అంటే మనిషి జీవితం ఏమిటి, అసలు దేనికోసం, జీవిత పరమార్థం ఏమిటి అనేటువంటి విషయాల పట్ల ఆయన లోతుగా ఆలోచించి జ్ఞానాన్ని పొందాడు. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ కథలో ఇందులో చిన్న కథని చూపించడం జరిగింది. చూడండి. కిసా గౌతమి హ్యాడ్ అన్ ఓన్లీ సన్. ఒక కిసా గౌతమి అనే ఒక ఆవిడికి ఉన్నది ఒకే ఒక కొడుకున్నట్ట. అండ్ హీ డైడ్. In her grief, she carried the dead child to all her neighbors, asking them for medicine. And the people said she has lost her senses. She has lost her senses అంటే ఆవిడ పిచ్చెక్కినట్టుంది, పిల్లవాడు పోయిన పిల్లవాడు ఎలా బతుకుతాడని వెర్రెత్తిపోతుంది అని అందరూ అనుకున్నారు. ది బాయ్ ఈజ్ డాడ్. ఆ పిల్లవాడు పోయిన పిల్లవాడు ఎలా బతుకుతాడు అంటూ నైబర్స్ అందరూ తిడుతున్నారు. At length Kisa Gautami met a man who replied to her request, I cannot give thee medicine for thy child, but I know a physician who can. ఒక పెద్ద ఆయన కలిసి, అమ్మా, నేను మీ అబ్బాయికి నేనైతే మెడిసిన్ ఇవ్వలేను, కానీ నీకు ఒక ఫిజిషియన్ చూపిస్తాను, ఆయన వల్ల నీకేమైనా ఉపయోగం అవుతుందేమో వీళ్ళు అని చెప్పడం జరిగింది. And the girl said, Pray tell me, sir, who is it? And the man replied, Go, Sakhyamuni, the Buddha. వెళ్ళమ్మా, సాఖ్యముని అని ఒక ఆయన ఉన్నారు, బుద్ధుడు. ఆయన దగ్గరికి కలిస్తే నీకు సమస్య పరిష్కారం దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. కిసా గౌతమి రీపైర్డ్ టు ద బుద్ధ అండ్ క్రైడ్. ఇక్కడ ఈ పదం చూడండి, రీపైర్డ్ అంటే బ్యూటిఫుల్గా చెప్పడం జరిగింది. ఆయన్ని చేరుకుని లార్డ్ అండ్ మాస్టర్ గివ్ మీ ది మెడిసిన్ దట్ విల్ క్యూర్ మై బాయ్. మా పిల్లవాడు బ్రతికేందుకు, మా పిల్లవాడు రోగం నయమయ్యేందుకు ఏమో మందు ఇవ్వండి అని ప్రాధేయపడింది. ద బుద్ధ ఆన్సర్డ్, ఐ వాంట్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ మస్టర్డ్ సీడ్. అండ్ when the girl in her joy promised to procure it, the Buddha added, అలాగా అమ్మా, అయితే ఒక పని చేయమ్మా, వెళ్ళి ఒక పిడికెడు ఆవాల గింజలు నాకు తీసుకురా అని చెప్పాడు. ఒక చేతుల నిండా ఆవాల గింజలు పట్టుకుని రా అమ్మ, పిల్లవాడిని బతికిస్తాను అన్నాడు. అలా అనగానే దానికి ఆశ చిగురించింది. ఓహో, ఎంత మంచి మాట చెప్పాడు ఈయన అనుకుంది. కానీ అంతలోనే ఇంకొక మాట జోడించాడు ఆయన. బుద్ధ యాడెడ్, ద మస్టర్డ్ సీడ్ మస్ట్ బి టేకెన్ ఫ్రమ్ ఏ హౌస్ వేర్ నో వన్ హ్యాస్ లాస్ట్ ఎ చైల్డ్, హస్బెండ్, పేరెంట్ ఆర్ ఫ్రెండ్. కానీ ఆ ఆవాల గింజలు ఎక్కడి నుంచి తేవాలో తెలుసా నువ్వు? ఏ ఇంట్లో అయితే ఒక పిల్లవాడు కానీ, భర్త కానీ, ఇంకా తల్లిదండ్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ పోనటువంటి, ఎవ్వరూ మరణించనటువంటి ఇంటి నుంచి తీసుకురావాలి సుమా అని ఒక మాట యాడ్ చేశాడు. పూర్ కిసా గౌతమి నౌ went from house to house and the people pitied her and said, ప్రతి ఇంటికి వెళ్తుందమ్మా, ఒక పిడికిడు ఆవాల గింజలు వేయండమ్మా, ఒక చేతుడు ఆవాల గింజలు ఇవ్వండమ్మా, కానీ మీ ఇంట్లోని ఎలా ఉండాలి అని అడుగుతుంది. ఇంటింటికి తిరుగుతుంది. అందరూ కూడా జాలి పడుతున్నారు. హియర్ ఈజ్ మస్టర్డ్ సీడ్, టేక్ ఇట్. బట్ వెన్ షీ ఆస్క్డ్, డిడ్ ఏ సన్ ఆర్ డాటర్, ఏ ఫాదర్ ఆర్ మదర్ డై ఇన్ యువర్ ఫ్యామిలీ? అమ్మ, మీ ఇంట్లో ఎవరైనా చనిపోని వాళ్ళు, అంటే కొడుకు కానీ తండ్రి కానీ ఎవరైనా చనిపోని వారు ఎవరైనా ఉన్నారా అమ్మ మీ ఇంట్లో అని అడుగుతుంది తీసుకుంటూ. దే ఆన్సర్డ్ హెర్, అలాస్, the living are few, but the dead are many. Do not remind us of our deepest grief. అమ్మ అలాంటి గుర్తు చేయకండి అమ్మా, పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ గుర్తు చేస్తే ఇంకా మాకు దుఃఖం కలుగుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ దేర్ వాజ్ నో హౌస్ బట్ సమ్ బిలవ్డ్ వన్ హ్యాడ్ డైడ్ ఇన్ ఇట్. కిసా గౌతమి బికేమ్ weary and hopeless. ఏ ఇంట్లో కూడా దుఃఖం లేని ఇల్లు లేదు,
మరణించనటువంటి వ్యక్తి లేడు. సో ఈవిడ చాలా విసిగెత్తిపోయి మరి హోప్లెస్ అయిపోయింది. అండ్ సాట్ డౌన్ ఎట్ ద వే సైడ్ వాచింగ్ ద లైట్స్ ఆఫ్ ద సిటీ యాజ్ దే ఫ్లికర్డ్ అప్ అండ్ వర్ ఎక్స్టింగ్విష్డ్ అగైన్. అలా సొలిసిపోయి ఒక మార్గ మధ్యంలో ఒక చోట కూర్చునుంది. అక్కడ కాశీ పట్టణంలోని వీధి దీపాలు ఉన్నాయి. అవి అన్నమాట ఒక్కసారి లాస్ట్లో అప్పట్లో ఇవి నూనె దీపాలు ఉండేవి కదా, ఒక్కసారి వెలిగి టపక్కని ఆరిపోవడం జరిగింది. అట్ లాస్ట్ ద డార్క్నెస్ ఆఫ్ ద నైట్ రీన్డ్ ఎవ్రీవేర్. అప్పటి వరకు వెలుగు ఉన్నదంతా కూడా చీకటి సామ్రాజ్యాన్ని ఏలిందన్నమాట. మొత్తం చీకటిమయం అయిపోయింది. అండ్ షీ కన్సిడర్డ్ ద ఫేట్ ఆఫ్ మెన్. అప్పుడు ఒక మనిషి యొక్క విధి ఏమిటో ఆవిడికి అర్థమైంది. దట్ దేర్ లైవ్స్ ఫ్లికర్ అప్ అండ్ ఆర్ ఎక్స్టింగ్విష్డ్ అగైన్. ఏదైతే మెరుస్తుంది ఒక వెంటనే ఆగిపోతుంది, అలాగే మనిషి జీవితం అనేటువంటిది బుద్ధిప్రాయం. వెలిగినంతకాలం వెలుగుతుంది, అది అలాగా ఆరిపోతుంది. సో దాన్ని నివారించడం కష్టము. అండ్ షీ థాట్ టు హెర్ సెల్ఫ్, హౌ షెల్ఫిష్ యామ్ ఐ ఇన్ మై గ్రీఫ్, హౌ షెల్ఫిష్ యామ్ ఐ ఇన్ మై గ్రీఫ్. నా దుఃఖంలో నేను ఎంత స్వార్థంగా ఆలోచించాను. డెత్ ఈజ్ కామన్ టు ఆల్. చావు అనేటువంటిది ప్రతి ఒక్కరిని పలకరిస్తుంది. ఏ ఒక్కరూ చావు నుండి తప్పించుకోలేరు. యట్ ఇన్ దిస్ వ్యాలీ ఆఫ్ డిసోలేషన్ దేర్ ఈస్ అ పాత్ దట్ లీడ్స్ హిమ్ ఇమ్మోర్టాలిటీ హూ హ్యాస్ సరెండర్డ్ ఆల్ సెల్ఫిష్నెస్. ఇమ్మోర్టాలిటీ. ఇది ఏదైతే ఈ వ్యాలీ ఆఫ్ డిజోలేషన్ అంటే ఒక రకమైన దుఃఖ సముద్రంలో మునిగిపోవడం చేత అంతా శాశ్వతమైనటువంటి భ్రమలోని ఈ స్వార్థం అనేటువంటిది అంతా శాశ్వతం అనేటువంటి భ్రమలోకి తనను తీసుకువెళ్ళింది. The Buddha said, the life of mortals in this world is troubled and brief combined with pain. గౌతమ్ బుద్ధుడు అంటారు, మార్టల్స్ అంటే మనం ఏంటి, పుట్టి గిట్టిన వాళ్ళు. ఇమ్మోర్టాలిటీ అంటే శాశ్వతత్వము. మ్యాన్ ఈజ్ మార్టల్ అంటే మనిషి అనేవాడు అశాశ్వతము. మన కీర్తి ఇమ్మోర్టల్. ఇప్పుడు ఇమ్మోర్టల్ అంటే శాశ్వతమైనది, మార్టల్ అంటే అశాశ్వతమైనటువంటిది. ద లైఫ్ ఆఫ్ మార్టల్స్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ట్రబుల్డ్ అండ్ బ్రీఫ్ కంబైన్డ్ విత్ పెయిన్. మనిషి జీవితం అనేటువంటిది ఈ అశాశ్వతమైనటువంటి మనిషి ఈ బాధలకి బందీ అంతే. ఫర్ దర్ ఈజ్ ఎనీ మీన్స్ బై విచ్ దోస్ that have been born can avoid dying. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా చావు నుండి తప్పించుకోవడం కష్టం. ఆఫ్టర్ రీచింగ్ ద ఓల్డ్ ఏజ్ దేర్ ఈస్ డెత్ ఆఫ్ సచ్ నేచర్ ఆర్ లివింగ్ బీయింగ్స్ యాజ్ ripe fruits are early in danger of falling. So mortals when born are always in the danger of death. As all earthen vessels అంటే మట్టి కుండలు, made by the potter and in the begin and in being broken, so is the life of mortals, both young and adult, both those who are fools and those who are wise are fall into the power of death. All are subject to death. ఏ విధంగా అయితే కుమ్మరి పాటర్ మట్టి కొండలు చేస్తే ఎప్పటికైనా విరిగి మట్టిలో కలిసిపోతాయో, పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పోవడం అనేటువంటి సహజము. ఆఫ్ దోస్ హూ ఓవర్కమ్ బై డెత్ డిపార్ట్ ఫ్రమ్ లైఫ్. ఏ ఫాదర్ కెనాట్ సేవ్ హిస్ సన్, నార్ కిన్స్మెన్ దేర్ రిలేషన్స్ మార్క్, వైల్ రిలేటివ్స్ ఆర్ లుకింగ్ ఆన్ lamenting deeply. One by one mortals are carried off like an ox that is led to the slaughter. So world is afflicted with the death and decay. Therefore the wise do not grieve knowing the terms of the world. పుట్టిన ప్రతి ఒకడు గట్టిగా తప్పదు. ఈ విషయం పట్ల లామెంటింగ్, దుఃఖించినా సరే సుఖం లేదు, దుఃఖించినంత మాత్రం తిరిగి రారు. అంచేత ఏ విధంగా అయితే స్లాటర్ అంటే కబేలాలకు ఆక్స్ ఏ విధంగా వెళ్ళిపోతుందో, ఏదో ఉన్నాడన్నమాట మన ఈ దేహం అనేటువంటిది
అంతమైపోవడం సహజం. ఎవరైతే వివేకవంతులు ఉంటారో వారు వీటి గురించి ఎక్కువగా ఆలోచించరు అని ఆయన బోధ. నాట్ ఫ్రమ్ వీపింగ్ నార్ ఫ్రమ్ గ్రీవింగ్ విల్ ఎనీ వన్ అబ్టైన్ పీస్ ఆఫ్ మైండ్. దుఃఖించడం వల్ల ఏ ఒక్కరు కూడా మనశ్శాంతి దొరకదు. ఆన్ ద కాంట్రరీ, తిరిగి దానివల్ల ఏమిటంటే మనకి విపత్తు ఏమిటి జరుగుతుందంటే, హిస్ పెయిన్ విల్ బీ గ్రేటర్ అండ్ హిస్ బాడీ విల్ సఫర్. ఎక్కువగా దుఃఖించడం వల్ల ఆయన శరీరం సూక్షిస్తుంది, అలాగే మరి మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. హీ విల్ మేక్ హిమ్సెల్ఫ్ సిక్ అండ్ పేల్. దానివల్ల ఇంకొంచెం అనారోగ్యానికి గురవుతాడు. యట్ ద డెడ్ ఆర్ నాట్ సేవ్డ్ బై హిజ్ లామెంటేషన్. పోయిన వారు దుఃఖం ద్వారా తిరిగి రారు. లామెంటేషన్ అంటే దుఃఖం. He who seeks peace should draw out the arrow of lamentation. ఎవరికైతే మనశ్శాంతి కావాలో వారు ఆ లామెంటేషన్ అనేటువంటి దుఃఖం అనేటువంటి ఆ శరాన్ని బయటికి తీసేయాలి. ఏదైతే గుచ్చుకున్నటువంటి దుఃఖం అనేటువంటి బాణాన్ని బయటికి తీసేసేయాలి. అండ్ కంప్లైంట్ అండ్ గ్రీవ్, ఈ దుఃఖాన్ని కంప్లైంట్ నేచర్ని బయటికి తీసేయాలి. హీ హూ హ్యాస్ డ్రాన్ అవుట్ ద యారో and has become composed will obtain peace of mind. వీటి నుండి అతీతంగా ఉన్నవాడే నిజమైనటువంటి పీస్ ఆఫ్ మైండ్ పొందుతాడు. హీ హూ హ్యాస్ ఓవర్కమ్ ఆల్ సారో విల్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ సారో అండ్ బీ బ్లెస్డ్. ఎవరైతే దుఃఖాన్ని ఉంటాడో అతడే ఆశీర్వదించబడతాడు అంటూ ఈ లెసన్లో ఈ ఎక్స్ట్రాక్షన్ గౌతమ బుద్ధుడి యొక్క బోధని మనకి చెప్పడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.